సభాధ్యక్షులు అంతిగల రాజు గారు, ఈరోజు మన జన్వాడ గ్రామ ఎస్సీఆర్పీఎఫ్ సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి ముఖ్యులు మన నేషనల్ ఎస్సీఆర్పీఎఫ్ సొసైటీ అధ్యక్షులు రాగాల నాగేంద్రన్న గారికి, నాగేశ్వరరావు గారికి సారి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి జాతీయ లీడర్ మరియు ఎక్స్ సర్పంచ్ నరసింహన్ గారికి, మరియు మండల ఎస్సీఆర్పీఎఫ్ సొసైటీ అధ్యక్షులు కృష్ణ గారికి, మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, మరియు నూతనంగా ఎన్నుకోబడిన మిత్రులందరికీ, మరియు వేదికపై ఉన్నటువంటి అందరికీ మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జన్వాడ గ్రామంలో నూతన ఎస్సీఆర్పీ సొసైటీ కమిటీ ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ వచ్చేసి ఈ ప్రారంభోత్సవానికి ప్రమాణ స్వీకారం చేయడానికి ఇచ్చే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మన జన్వాడ గ్రామంలో ఈ కమిటీ గత 30 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. అందరూ కూడా మన పెద్దలు బాలరాజు గారు, అనంతయ్య గారు, జగ్గయ్య గారు ఎంతో కష్టపడి కష్ట నష్టాలు కోర్చి వారు కూడా మన సొసైటీని ఎన్నో రకాలుగా బాధపడే సొసైటీని ఇక్కడ నిలదెత్తి ఇక్కడ వరకు దీన్ని నడిపించడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ నరసింహ గారికి ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి కులభేదాలు లేకుండా, మత వర్గాలు లేకుండా, అక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు ఉన్నా సొసైటీకి అన్ని రకాలుగా సహకరించి ఈ సొసైటీని ముందుకు నడిపించాలన్నా దానికి ప్రతి ఒక్కరు కూడా మా ఊర్లో ఎప్పుడు కూడా గొడవలు లేకుండా అందరూ మేము కలిసిమెలిసి ఉంటాము. కాబట్టి ఈ నూతనంగా ఎవరైతే ఎన్నుకోబడిన కమిటీ ఉందో వాళ్ళు కూడా ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరినీ అన్నదమ్ములాగా చూసుకొని ముందుపోయి ఈ యొక్క గ్రామానికి కానీ మా సొసైటీ కానీ మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాట్లాడాలని ఉంది కానీ అన్నగారు ఇక్కడ కట్టాల్ ఏరియాలో మున్సిపల్ ఎలక్షన్ ప్రచారం ఉందంట వెళ్తారంట, కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.